హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కుకింగ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయేది రెసిపీ ఏంటంటే వంకాయ చారు అండి. అంటే తెలంగాణ స్టైల్లో అయితే వంకాయ పచ్చిపులుసు అంటారు. మీకు సింపుల్గా చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నా ప్రయత్నంలో నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా మనం 2 చిన్న సైజు నిమ్మకాయలంత చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ వంకాయని దూరగా కాల్చుకుందాం. నిప్పు లేకుంటే స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు. ఎండుమిర్చి కూడా కాల్చుకుందాం. త్వరగా వేసి తీయండి, లేదంటే కాలిపోతాయి. ఇలా కాల్చుకున్నాం కదండి బాగా దూరగా. తర్వాత ఈ పై పొరనంతా తీసేద్దాం. ఇలా నీటుగా మెల్లగా పై పొరను తీసుకోండి. ఇది చల్లారేలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కట్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుందాం. అలాగే వంకాయని కూడా స్మాష్ చేసుకుందాం. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కలుపుకుందాం. ఎండుమిర్చి కూడా ఇలా చేతిలోనే స్మాష్ చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా తగిన నీళ్లు పోసుకొని కలుపుకుందాం. మరి వాటర్ కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టే కలుపుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకొని కలిపేసుకుంటే చారు అయిపోయినట్టే. పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. అలాగే కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి. ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. నేనైతే చారులోకి ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఫైనల్గా చారు అయితే రెడీ అయింది. నేను తినేసి ఎలా ఉందో చెప్తా. ఇలా వేడి వేడి అన్నంలో చారు ఇంకా ఆమ్లెట్ అద్దరిపోతుంది. చాలా చాలా బాగుందండి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంది. ఇప్పుడైతే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా మాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలపండి. మరొక మంచి వీడియోతో మేము ఉందంట. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ కోసం ఉమా కుకింగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.